అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో ఈ 2026 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పటినుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది? వరలక్ష్మి వ్రతం ఎప్పుడు? మనకి ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి? ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి? అలాగే శ్రావణ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలైనటువంటి సంకటహార చతుర్థి, అలాగే మనకి రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతము, పోలాల అమావాస్య మొదలుగా నాగపంచమి ఇలాంటి పండగలన్నీ ఎప్పుడు వచ్చాయి అన్న విషయాల గురించి ప్రతి ఒక్కదాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. 2026 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ పరాభావ నామ సంవత్సరము దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ఆగస్టు 13, 2026 గురువారము రాత్రి 8:41 పాడ్యమి తిథితోటి శ్రావణ మాసం ప్రారంభమయ్యి సెప్టెంబర్ 11, 2026 శుక్రవారము ఉదయం 8:57 అమావాస్య తిథితోటి శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. మనకి ఈ 2026 సంవత్సరంలో శ్రావణ మాసంలో మొత్తము శ్రావణ మంగళవారాలు అనేవి 4 వచ్చాయండి. మొదటి శ్రావణ మంగళవారము 18 ఆగస్టు షష్ఠీ తిథి చిత్తా నక్షత్రంతో వచ్చింది. రెండవ శ్రావణ మంగళవారము ఆగస్టు 25 త్రయోదశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రంతో వచ్చింది. మూడవ శ్రావణ మంగళవారము సెప్టెంబర్ 1 చవితి తిథి అశ్విని నక్షత్రంతో వచ్చిందండి. నాలుగవ శ్రావణ మంగళవారము సెప్టెంబర్ 8 ద్వాదశి తిథి పుష్యమి నక్షత్రంతో వచ్చింది. ఈ 2026 సంవత్సరంలో మనకి శ్రావణ మాసంలో మొత్తము 4 శ్రావణ శుక్రవారాలు అనేవి వచ్చాయి. మొదటి శ్రావణ శుక్రవారం వచ్చేసి ఆగస్టు 14 ద్వితీయ తిథి మకా నక్షత్రము. రెండవ శ్రావణ శుక్రవారము ఆగస్టు 21 నవమి తిథి అనురాధ నక్షత్రము. ఈ రోజునే వరలక్ష్మి వ్రతంని జరుపుకుంటాము. మూడవ శ్రావణ శుక్రవారము ఆగస్టు 28 పౌర్ణమి తిథి శతభిష నక్షత్రము. నాలుగవ శ్రావణ శుక్రవారము సెప్టెంబర్ 4 అష్టమి తిథి రోహిణి నక్షత్రము. ఈ 2026 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సినటువంటి తేదీ ఆగస్టు 21. 2026 సంవత్సరంలో శ్రావణ మాసంలో మొత్తం మనకి 4 శ్రావణ సోమవారాలు వచ్చాయండి. మొదటి శ్రావణ సోమవారము ఆగస్టు 17 పంచమి తిథి చిత్తా నక్షత్రంతో వచ్చింది. రెండవ శ్రావణ సోమవారము ఆగస్టు 24 ద్వాదశి తిథి పూర్వాషాఢ నక్షత్రంతో వచ్చింది. మూడవ శ్రావణ సోమవారము ఆగస్టు 31 తదియ తిథి రేవతి నక్షత్రంతో వచ్చింది. నాలుగవ శ్రావణ సోమవారము సెప్టెంబర్ 7 ఏకాదశి తిథి పునర్వసు నక్షత్రంతో వచ్చింది. ఈ శ్రావణ మాసంలో మనకి ముఖ్యమైన పండుగలు అనేవి అయినటువంటి రాఖీ పౌర్ణమి కానీ, నాగపంచమి కానీ, బోనాలు కానీ, సంకటహార చతుర్థి, పోలాల అమావాస్య, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చాయి అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 2 ఆదివారము బోనాలు, సంకటహార చతుర్థి, స్నేహితుల దినోత్సవము. ఆగస్టు 17 సోమవారము నాగపంచమి, గరుడ పంచమి, కలికి జయంతి, సింహ సంక్రమణం. ఆగస్టు 21 శుక్రవారము వరలక్ష్మి వ్రతము. ఆగస్టు 28 శుక్రవారము రాఖీ పౌర్ణమి, శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ, వైకానస హయగ్రీవ జయంతి. సెప్టెంబర్ 4 శుక్రవారము శ్రీకృష్ణాష్టమి, గోకులాష్టమి. సెప్టెంబర్ 11 శుక్రవారము పోలాల అమావాస్య అండి. ఇవేనండి శ్రావణ మాసంలో మనకి ముఖ్యమైన పండుగలు అనేవి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.